హలో యూఎస్ ఈరోజు మీ ముందుకు ఒక 2 వేరియబుల్ ఫంక్షన్ కంటిన్యూటీ అండ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ 2019 PSET క్వశ్చన్తో ముందుకు రావడం జరిగింది. అంటే ఇలాంటి క్వశ్చన్ ప్రతిసారి సిఎస్ఆర్ కానీ సెట్లో 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఈజీ బిట్స్, ఇది క్రాక్ చేయడానికి టైం కూడా తక్కువ పడుతుంది, ఈజీగా క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంది. సో మనము ముఖ్యంగా ఈ ప్రాబ్లం కనుక చూసినట్లయితే F is a mapping from R square to R ఫంక్షన్ ఇలా డిఫైన్ చేయడం జరిగింది. సో ఈ ఫంక్షన్ లో xy is not equal to 0, 0, xy is equal to 0, 0. సో ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే కంటిన్యూస్, డిస్కంటిన్యూస్ మీద ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో గివెన్ దట్ fxy, fx 0, 0, fy 0, 0 ఎగ్జిస్ట్, డిస్కంటిన్యూస్ అండ్ ఓన్లీ వన్ fx 0, 0, fy 0, 0 ఎగ్జిస్ట్. ఇందులో ఒకటి మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది అన్నాడు. తర్వాత కంటిన్యూస్ అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ కూడా కంటిన్యూస్ మీద ఇచ్చాడు. 1, 2 కంటిన్యూస్, దీస్ 2 ఆర్ బేస్డ్ ఆన్ కంటిన్యూస్, దీస్ 2 ఆర్ డిస్కంటిన్యూస్. వెరీ ఈజీ. ఫస్ట్ మనం ఈ ఫంక్షన్ కంటిన్యూస్ కనుక అవుతుంది అనుకుంటే ఈ 2 ఆప్షన్స్ డిస్కార్డ్ అవుతాయి. అప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి కావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఫస్ట్ కంటిన్యూటీ చెక్ చేస్తే ఏదో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి. లేదు నువ్వు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక వెరిఫై చేసినా అప్పుడు ఒకవేళ fx 0, 0 ఎగ్జిస్ట్ అండ్ fy 0, 0 ఎగ్జిస్ట్ అనుకోండి, ఈ రెండు ఉంటాయి fx 0, 0, fy 0, 0 ఎగ్జిస్ట్. అంటే వెదర్ యూ చెక్ డేట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆర్ కంటిన్యూటీ, ఏదో ఒకటి మాత్రం ఫస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఫస్ట్ మనము కంటిన్యూటీ గురించి చెక్ చేయాలి. సో కంటిన్యూటీ చెక్ చేయడానికంటే ముందు ఫంక్షన్ ఎప్పుడు కంటిన్యూస్ అంటాం చూద్దాం. సో ద ఫంక్షన్ f of xy, ఈ ఫంక్షన్ కనుక కంటిన్యూటీ కావాలి అంటే సర్టెన్ పాయింట్ x0, y0. The function f of xy continuous at x0, y0 if limit x comma y tends to x0, y0, f of x comma y is exactly equal to f of x0, comma y0. సో ఈ ప్రాపర్టీ కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటామంటే f is continuous. f is continuous at a point x0, y0. Otherwise we call, ఒకవేళ ఇలా కాలేదనుకోండి, otherwise f is discontinuous. ఓకే, సో ఇప్పుడు దీన్ని చెక్ చేయడం కోసం మనం ఎలా వాడాలి, ఏ కాన్సెప్ట్స్ వాడాలి, ఎలా చేస్తామన్న దాని గురించి ఇక్కడ మనకు డీటెయిల్స్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే మనకు ఏమడిగాడు, కంటిన్యూటీ at 0, 0 origin. Now you see, suppose this is x-axis, this is y-axis. Now I am approaching, means x comma y is approaching to 0, 0 means I am approaching origin. I am approaching this point origin along with x-axis, along with the y-axis, or either a curve or a straight line, any curve. Either it is straight line or it is parabola or any curve. సో నేను ఆరిజిన్ అప్రోచ్ కావాలంటే ఎక్స్ యాక్సిస్ అప్రోచ్ కావచ్చు, కర్వ్ త్రూ అప్రోచ్ కావచ్చు, ఆరిజిన్ ఉండపోయేది ఏదో స్ట్రైట్ లైన్ త్రూ అప్రోచ్ కావచ్చు. ఓకే, ఇలా అప్రోచ్ అయ్యే క్రమం లోపల ప్రాబ్లం ఎలా చెక్ చేయొచ్చు అంటే, సో అలాంగ్ ఫస్ట్ ఐఎమ్ టేకింగ్, ఐఎమ్ అప్రోచింగ్ ఆరిజిన్ అలాంగ్ ఏ కర్వ్, ఏ స్ట్రైట్ లైన్ అలాంగ్ ఏ పాత్, అది కూడా y is equal to mx స్ట్రైట్ లైన్ తీసుకుంటుంది. I'm approaching origin, a straight line y is equal to mx, where m is the slope of a straight line. Suppose ఎలా చేయాలి అంటే, just you substitute y is equal to mx in the given. That means what? Limit x comma y tends to 0, 0 అన్నాడు కాబట్టి f of xy becomes limit x comma y tends to 0, 0. Just I am substituting y is equal to mx in the given function. గివెన్ ఫంక్షన్ లో f of x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తుంది. f of x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్, x స్క్వేర్ అంటే యాజ్ ఇట్ ఈజ్ x స్క్వేర్ ఉంటుంది. ఇట్ ఈస్ y పవర్ 6 అంటే mx పవర్ 6 బై x పవర్ 4 ప్లస్ mx హోల్ పవర్ 12. ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ దిస్ ఐఎమ్ గెటింగ్, దిస్ ఈజ్ only x terms is there, so that I am writing simply limit x tends to 0, m power 6 x power 8 by x power 4 plus m power 12 x power 12. I'm taking x power 4 is common in the denominator.
limit extends to 0. So m power 6 into x power 8 by x power 4 common. This is 1 plus m power 12 x power 8. So 4 will be cancelled. We have another x power 4 is there. As applying limit extends to 0, we are getting m power 6 into some 0 by 1 plus 0. This is nothing but it is clearly 0. The limit of this function value is 0. So which is also exactly equal to f of 0, 0 కావడానికి ఛాన్సెస్ ఉంది కానీ immediately మీరు దీన్ని కంక్లూజన్ చెప్పొద్దు. So this value is equal to 1 along with the curve straight line. Along with the curve straight line, we are getting the answer is 0. Next in this call, next path is along the curve. ఇంకొక పాత్ 2 కర్వ్స్ తీసుకొని చెక్ చేయాలి. along the curve. ఇప్పుడు ఏం తీసుకోబోతున్నాను అంటే వెరీ సింపుల్ ఐడియా. మై క్వశ్చన్ ఈజ్, యూ అబ్జర్వ్ మై క్వశ్చన్ లోపల డినామినేటర్ టర్మ్ ఏముందో చూడండి. ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 12 ఉంది. సో ఎలా కన్సిడర్ చేయాలి అంటే ఎక్స్ పవర్ 4 is equal to వై పవర్ 12 తీసుకోండి. ఎక్స్ పవర్ 4 is equal to వై పవర్ 12. దెన్ వాట్ ఈస్ ఎక్స్? ఎక్స్ is equal to వై పవర్ 3 అవుతుంది. ఎక్స్ is equal to వై పవర్. దిస్ ఇంపార్టెంట్ వన్ లాజిక్ టెక్నిక్ ఈజ్ డినామినేటర్ లో ఉన్న టర్మ్ ఎక్స్ పవర్ 4 దీనికి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? వై పవర్ 12 కి ఈక్వల్ తీసుకోవాలి అంటే ఎక్స్ is equal to వై క్యూబ్. సో దట్ అలాంగ్ ద కర్వ్ ఎక్స్ is equal to వై క్యూబ్ తీసుకోండి. We are approaching origin along the curve x is equal to y cube, right? Or we can write y cube is equal to x. Y cube in terms of x రాస్తుంది. ఇప్పుడు ఫంక్షన్ ఏమైతుందో చూడండి. లిమిట్ x comma y tends to 0 comma 0 origin f of x y is equal to limit x tends to 0. My function is x square. ఓకే, అట్నే రాయండి. ఇక్కడ ఏముంది? నెక్స్ట్ y పవర్ 6 ఉంది. y పవర్ 6 ని నేను ఏమని రాయొచ్చుంటే y క్యూబ్ హోల్ స్క్వేర్ రాసుకుంటాను బై x పవర్ డినామినేటర్ x పవర్ 4 ప్లస్ y పవర్ 12 ఉంది. y పవర్ 12 ని ఏమని రాయొచ్చు? y క్యూబ్ హోల్ పవర్ 4. ఆల్రెడీ we know that y క్యూబ్ is equal to x. లిమిట్ x tends to 0. This is x square. y క్యూబ్ means what? x పవర్ 2 ఉంది కాబట్టి x square by x పవర్ 4 plus y cube means x to the power of 4. X square into x square. This is x power 4 by denominator 2 times of x power 4. X power 4 cancel. This becomes 1/2. This is my equation 2. Here the limit value is 1/2. Here limit value is 1/2. In this case limit value is 0. అంటే along the path y is equal to mx. Straight line లో తీసుకున్నప్పుడేమో 1/2 వచ్చింది. స్ట్రైట్ లైన్ తీసుకున్నప్పుడేమో 0 వచ్చింది. అనదర్ కర్వ్ తీసుకున్నప్పుడు ఏమొచ్చింది? మనకు 1/2 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి హెన్స్ లిమిట్ x కామా y టెన్స్ టు 0 కామా 0 f of x y does not exist. టూ డిఫరెంట్ వచ్చినాయి. ఇక్కడ సేమ్ కనుక వచ్చుంటే యా హియర్ ఇట్ ఈస్ ఎస్. సో సేమ్ కనుక వచ్చుంటే కంటిన్యూస్ అయినా కానీ డిఫరెంట్ వచ్చినాయి. f of x y డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ 1/2 వచ్చింది, అక్కడ 0 వచ్చింది. హెన్స్ ఎప్పుడైతే లిమిటే ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి ద ఫంక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూస్. f of x y ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ 0, 0. ఎప్పుడైతే కంటిన్యూస్ కాలేదో అది ఇప్పుడు ఏమంటుంది? డిస్కంటిన్యూస్. మీరు ఏ ప్రాబ్లంకైనా చెక్ చేయాల్సిన మెథడ్ ఇది అనమాట. ఒక కరువు తీసుకోండి, అది y = mx. ఇంకోటి ఏం తీసుకోవాలి అంటే మీరు మేజర్గా డినామినేటర్ లో ఉన్నటువంటి టర్మ్ 0, డినామినేటర్ లో ఉన్న టర్మ్ ఈ రెండింటి ప్లస్ మధ్యలో ఉన్న ఈక్వల్ తీసుకోండి. x పవర్ 4 is equal to y పవర్ 12. అప్పుడు x y మధ్యన ఒక రిలేషన్ రాయండి, దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఆ లిమిట్ ఈ లిమిట్ కనుక సేమ్ వచ్చింటే ఇక్కడ కూడా 0 వచ్చింటే కనుక లిమిట్ ఎగ్జిస్ట్ అని చెప్పేవాళ్ళం. కానీ లిమిట్ ఇక్కడ నాట్ ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇది లిమిట్ ఎగ్జిస్ట్ కాదు. లిమిట్ ఎగ్జిస్ట్ కాలేదంటే ఇది డిస్కంటిన్యూస్. ఎప్పుడైతే ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అయిందో అప్పుడు ఆప్షన్స్ ఏమవుతున్నాయి? ఆప్షన్స్ ఇవి రెండు ఎగ్జిస్ట్ కావు, డిస్కార్డ్. ఆప్షన్ 3 and 4 ఆర్ క్యాన్సిల్ అవుతుంది. ఓన్లీ ఐదర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఐదర్ ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ రైట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మనం వెరిఫికేషన్ ఎట్లా చేయాలి? పార్షియల్ డిఫరెన్షియేషన్లోకి వెళ్ళండి. సో ఏ ప్రాబ్లం అయినా డియర్ స్టూడెంట్స్, ఏ ప్రాబ్లం అయినా ఇలానే తీసుకోండి. ఒకటి y = mx కరువు తీసుకోండి. ఇంకోటి ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మీకు చెప్పిన ప్రాసెస్ లో డినామినేటర్ లో టర్మ్స్ x పవర్ 4 ఉంది, y పవర్ 12 ఉంది. ఈ రెండు ఈక్వల్ అయితే తీసుకోండి. మధ్యలో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఈక్వల్ అయితే తీసుకోండి.
రైట్. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ లోకి వెళ్తాం. వెరీ సింపుల్ ప్రాబ్లం. డిస్కంటిన్యూస్ అని తెలుస్తుంది. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఏంటి? fx. Now fx means what? Dou f by dou x formula. Dou f by dou x at a point x comma y. The formula is partial differentiation of f with respect to x, treating y as constant. It is mathematically we can write limit x tends to 0, f of x comma, f of x plus h comma y minus f of xy by h. మీ అందరికీ తెలుసు డెరివేటివ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఎక్స్టెండ్ చేస్తే వచ్చే ఫార్ములా ఇది. లిమిట్ x tends to 0, f of x plus h comma y minus f of xy by h. ఒకవేళ మనకు fx ఎట్ ఇది x కామా y దగ్గర అన్నది, fx ఎట్ 0 కామా 0 అని అనుకోండి, ఎట్ ఏ పాయింట్ 0 కామా 0. ఇన్ దిస్ కేస్ వీ కెన్ రైట్ లిమిట్ h tends to 0, f of 0 plus h అంటే h కామా 0 minus f of 0 comma 0 by h. Very simple question. According to our data, now we have to writing f of 0 0. Already he mentioned that f of 0 0 is equal to given. When xy is equal to 0, answer is 0. xy కనుక 0 0 అయితే f of xy వాల్యూ ఏమవుతుంది? 0 0 అవుతుంది. సో xy నాట్ ఈక్వల్ టు 0 0 కేసులో ఈ ఫంక్షన్ రాసుకోండి. ఓకే, రైట్. నౌ ఇప్పుడు f of 0 0 మీన్స్ లిమిట్ h tends to 0, f of h కామా 0 అంటే ఏం రాసుకోవచ్చు? మరి f of h కామా 0 అంటే ఏంటి? ఇచ్చినటువంటి ఫంక్షన్ రాయండి. గివెన్ ఫంక్షన్ ఫస్ట్ ఫంక్షన్ రాసుకోండి. సో h స్క్వేర్ y పవర్ 6, h స్క్వేర్ ఇంటూ y అంటే ఉంది ఇక్కడ 0 ఉంది, 0 పవర్ 6 బై h పవర్ 4 ప్లస్ 0 పవర్ 2. whenever it is 0, ఏదన్నా ఈ రెండిట్లో ఏ టర్మ్ 0 అయినా కూడా మొత్తం ఏమైతే 0 అవుతుంది. మైనస్ f of 0 0 is given by h. Whenever this is 0, h into 0 is nothing but 0. Total, this is equal to 0 by h. 0 by h is equal to 0. 0 by h is equal to 0. As limit h tends to 0, 0 by h is equal to 0. Therefore, fx 0 0 is equal to 0 means fx first order partial derivatives exist. తర్వాత fy 0 0 క్యాలిక్యులేట్ చేయాలి. అకార్డింగ్ టు సేమ్ ఫార్ములా అప్లై చేసినట్టయితే పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి k tends to 0, f of చేంజ్ ఎక్కడ ఉంటుంది? y లో చేంజ్ ఉంటుంది, x is constant, 0 ప్లస్ 0 కామా 0 ప్లస్ k అంటే k అవుతుంది, మైనస్ f of 0 0 బై k తీసుకోవాలి. రైట్, ఇప్పుడే చెప్పాము ఏదో ఒక టర్మ్ 2 0 0 ఉన్నప్పుడు దీని వాల్యూ మొత్తం కంప్లీట్ 0 అవుతుంది. 0 కామా k ఉన్నా h కామా 0 ఉన్నా ఎనీ వన్ ఆఫ్ ద టర్మ్ ఇస్ 0 whose value టోటల్ వాల్యూ, ఎందుకంటే 0 పవర్ 2 అంటే 0 స్క్వేర్ ఇంటూ k పవర్ 6. ఎలా తీసుకున్నా కూడా ఇది 0 పవర్ 4 ప్లస్ k పవర్ 12 హోల్ బై దిస్ నథింగ్ బట్ k. సో టోటల్ ఈ వాల్యూ మైనస్ 0, రైట్. లిమిట్ k tends to 0. ఆఫ్ కోర్స్ టోటల్ వాల్యూ ఏమైతుంది? 0 అవుతుంది. 0 మైనస్ ఇది 0 అయిపోతుంది. 0 by k is equal to 0. This is my equation 2. Now you observing fy and fx 0 0 is equal to fy 0 0 is equal to 0. Both partial derivatives are exist. Partial derivatives at 0 comma 0 ఏమైనవి ఎగ్జిస్ట్ అయినవి అని చెప్పొచ్చు. సో పార్షియల్ డెరివేటివ్స్ at 0 comma 0 is exist. సో ఇలాంటి క్వశ్చన్ ప్రతిసారి మనకి ఎగ్జామినేషన్ లో పడతా ఉంది కాబట్టి ఇది నేర్చుకునే ప్రయత్నం చేయడం చాలా సింపుల్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా కొన్ని ఈ మోడల్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా కూడా ఏమడగవచ్చు అంటే ప్రాబ్లం ఇచ్చేసి fxy సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ at 0 comma 0 is equal to or does not equal to f of yx 0 comma 0. ఇట్లా ప్రూఫ్ చేయమని కూడా అడగవచ్చు. ఒక ఫంక్షన్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని కూడా ఏదైనా ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాడు f of xy ఇచ్చేసి కింద సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ fxy 0 0 is equal to fyx or fxy 0 0 does not equal to fyx. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంది. మేజర్ గా మీరు వాట్ ఈస్ ద సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ మనకి ఇవి తెలుసుకుంటే బాగుంటుంది. fx అంటే ఏంటి, వాట్ ఈస్ fxx, వాట్ ఈస్ fy, వాట్ ఈస్ fyy అండ్ ఆల్సో fyx అండ్ fxy. దీస్ ఆర్ ఆల్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ముఖ్యంగా ఈ ప్రాబ్లంలో మీరు చేయాల్సినటువంటి అంశం ఏమిటి అని మనం మళ్ళీ పరిశీలించినట్లయితే ఇక్కడ కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ చెప్పండి. ఇప్పుడు ఏమైంది? ఏ ఆప్షన్ కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నది? డిస్కంటిన్యూస్, రెండు డిస్కంటిన్యూస్, బట్ ఏమైంది? బోత్ fx 0 0 and fy 0 0 ఎగ్జిస్ట్. సో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్.
సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము మొత్తం 4 ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ కంటిన్యూటీతో వెరిఫై చేయడం జరిగింది. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అన్న అంశాన్ని మనము పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి ఈ విధంగా క్యాచ్ చేయగలిగినాం. దీనికి 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇది 2019 సెట్ క్వశ్చన్ గా పరిగణించబడింది, ఆల్రెడీ ఇచ్చాడు. అయితే ఇంకా కొన్ని క్వశ్చన్స్ వీటి మీద ఎలా అంటే 2 వేరియబుల్స్ ఫంక్షన్స్ కంటిన్యూటీ మీద ఎలా అడగవచ్చు. 2 వేరియబుల్స్ ఫంక్షన్స్ కంటిన్యూటీ అండ్ డిస్కంటిన్యూటీ. డిస్కంటిన్యూ గురించి మాట్లాడుతాం. ఇది ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ నేను మళ్ళీ ఒకసారి మీకు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎలాంటి క్వశ్చన్స్ మనకు అడగడానికి ఉంది 2 వేరియబుల్స్ మీద. సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్. ఇదే క్వశ్చన్ ఇంతకుముందు ఇలా అడిగాడండి. అదే ఇంతకుముందు సెట్ లోపట జస్ట్ ఫ్రేమింగ్ వేరు ఉందండి. ఫంక్షన్ ఇలా ఇచ్చాడు, f of xy is equal to xy cube by x square plus y power 6. x square plus y power 6. xy is not equal to 0, 0. సేమ్ క్వశ్చన్ కొంచెం మాడిఫై చేశాడు. 0 xy is equal to 0, 0. క్వశ్చన్ ఏంటంటే ఈజ్ ఫంక్షన్ ఈజ్ f of xy is continuous at 0, 0 అని అడిగాను. ఈజ్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ 0, 0. వెరీ సింపుల్ క్వశ్చన్. మీరు చేయాల్సింది ఫస్ట్ కంటిన్యూస్ ఎట్ 0, 0 అంటే 2 కర్వ్స్ తీసుకోవాలి. అంటే నేను ఇప్పుడు కర్వ్ ఎక్కడికి రావాలి, అప్రోచ్ టు ఆరిజిన్ 0, 0 అప్రోచ్ చేయాలి. ఇక్కడికి అప్రోచ్ కావాలి అంటే కర్వ్ ఐదర్ స్ట్రైట్ లైన్స్ వేలో అప్రోచ్ కావచ్చు, ఆర్ పారాబోలా అప్రోచ్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ వేస్ లో ఎనీ కర్వ్, ఏదైనా కర్వ్ ఉండొచ్చు. ఎనీ కర్వ్ ఇస్ అప్రోచింగ్ టు ఆరిజిన్. కాబట్టి మనం ఒకటి ఏం తీసుకోవాలంటే let the curve y is equal to mx తీసుకోండి. Let the curve y is equal to mx is approaching origin. The curve y equal to mx the curve approaching the origin along the curve y is equal to mx, right? So ఇప్పుడు ఏం చేయాలంటే ఈ y equal to mx ని గివెన్ ఫంక్షన్ లో రాయండి. కంటిన్యూటీ డెఫినేషన్ లిమిట్ x comma y tends to 0, 0 f of xy. ఎప్పుడైతే y equal to mx రాస్తున్నానో y టర్మ్స్ అన్ని x లో కన్వర్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు xy తీసుకోవాల్సిన అవసరం లేదు. లిమిట్ x tends to 0 రాసి సరిపోతుంది, ఎందుకంటే అన్ని టర్మ్స్ కూడా x లోకి మారిపోతాయి. సో వాట్ ఈస్ మై ఫంక్షన్ f of xy? f of xy is equal to x y cube అని ఉంది. x into y cube. yes, x y cube అంటే ఇదేంటి mx whole cube by డినామినేటర్ ఏముంది x square plus y power 6. x square plus y అంటే mx whole cube y power 6 ఇలా రాసాం. ఎందుకు ఇక్కడ అన్ని టర్మ్స్ x ఉన్నాయి కాబట్టి దీన్ని లిమిట్ x tends to 0 రాస్తే సరిపోతుంది. లిమిట్ x tends to 0 దిస్ నథింగ్ బట్ m power 3 x power 4 by x square plus m power 6 into x power 6. Now you see highest term in the numerator and denominator కనుక కంపేర్ చేసినట్లయితే డినామినేటర్ x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ కామన్ వస్తుంది. సో ఐఎమ్ టేకింగ్ లిమిట్ x tends to 0 x స్క్వేర్ టైమ్స్ ఆఫ్ m క్యూబ్ ఇంటూ x స్క్వేర్ బై ఇక్కడ కూడా x స్క్వేర్ కామన్ తీస్తే 1 plus m power 6 into x power 4 అవుతుంది. అప్పుడు x స్క్వేర్ క్యాన్సిల్. as x tends to 0 this numerator is 0 by 1 plus 0 this is equal to 0. Now you observe in the first equation along the curve y is equal to mx is 0, 0. along the curve y is equal to mx is 0, 0. ఇప్పుడు ఏం తీసుకోవాలి? again take the curve. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మీకు చెప్పినట్టే డినామినేటర్ ఉన్న ఫంక్షన్ ఏమున్నది x స్క్వేర్ ప్లస్ y పవర్ 6 ఉంది. x స్క్వేర్ ప్లస్ y పవర్ 6 ఉంది. ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. x స్క్వేర్ is equal to y పవర్ 6. షార్ట్ కట్ మెథడ్. x స్క్వేర్ is equal to y పవర్ 6 అంటే అప్పుడు x is equal to ఏమవుతుంది y క్యూబ్ అవుతుంది. సో దట్ టేక్ ద కర్వ్ x is equal to y cube. Take the curve x is equal to y cube or y cube is equal to x కింద తీసుకుంటాం. సేమ్ దీన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. అంటే y cube is equal to x ని గివెన్ లిమిట్ లో సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ x comma y tends to 0, 0 f of xy. సో లిమిట్ x comma y tends to 0, 0 f of xy అంటే ఫంక్షన్ ఏంటిది x y cube by x square plus y power 6. సో ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేసినట్లయితే అంటే y cube is equal to x సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. y cube is equal to x సబ్స్టిట్యూట్ చేస్తే x into x by
x square. So y cube is equal to x, y power 6 is equal to x square అవుతుంది. As limit x tends to 0. Therefore, x square by 2x square అవుతుంది. x square get cancelled. This is equal to 1. Same problem. ఇంతకుముందు ఇది జస్ట్ మాడిఫై చేశాడంటే దీన్ని డబుల్ చేస్తే స్క్వేర్ చేస్తే అదే వచ్చేస్తుంది 1/2. సో ఇక్కడ ఏమొచ్చింది, ఫైనైట్ వాల్యూ వచ్చింది. దిస్ మై ఈక్వేషన్ 2 ఫ్రమ్ 1 and 2. So both limits, two ways లో from 1 and 2 limits are different. Limits are different. రెండు కూడా లిమిట్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే లిమిట్ x, y tends to 0, 0 f of x, y does not exist. లిమిట్ does not exist. లిమిటే ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి కంటిన్యూస్ కాదు. సో f of x, y is discontinuous at 0, 0. ఇది ఒకసారి మనకు అంతకుముందు సెట్ లో అడగడం జరిగింది. ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా సిమిలర్ ఐడియా తోటి అడగడం జరిగింది. రెండు ప్రాబ్లమ్స్ కూడా సిమిలర్ ఐడియాస్ తోటి మనకు 2 times సెట్ లో అడగడం జరిగింది కాబట్టి ఇది మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము. సో ఇది కూడా ఇంతకుముందు సెట్ లో అడిగినటువంటి క్వశ్చన్. ఇక మూడో క్వశ్చన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ప్రీవియస్ లో మనకు గతంలో అడిగిన ఓల్డ్ మోడల్లో అడిగినటువంటి క్వశ్చన్ ఒకటి మీకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎలా ఇచ్చాడంటే ఫైండ్ ద నంబర్ సి, find the value of k, such that f of xy is equal to, ఇలా డిఫైన్ చేశాడు ఫంక్షన్, f of xy is equal to 3xy by under root of x square plus y square. సో ఇది ఎప్పుడు for x not equal to 0, y both x and y are not equal to 0, this function value is equal to this one. It is 0 when x is equal to 0, y is equal to 0. Both x and y are 0, this value is equal to 0. సో ఇలా ఫంక్షన్ డిఫైన్ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి అకార్డింగ్ టు డెఫినేషన్ ప్రకారము ఏమవుతుంది, ఎలా చేయొచ్చు దీన్ని చూద్దాం. He mentioned that function is continuous. సో ఇట్లా తీసుకున్నాం. కంటిన్యూస్ అన్నాడు కాబట్టి లిమిట్ x, y tends to 0, 0, f of xy is equal to limit x, y tends to 0, 0. ఫంక్షన్ ఏంటిది 3xy by under root of x square plus y square. This is my function. ఇప్పుడు ఏం తీసుకుందామంటే along the curve y is equal to mx తీసుకోండి. సేమ్ ఒకటి y equal to mx, తర్వాత ఇంకోటి కూడా ఏం చేయాలో చెప్పడం జరిగింది. y equal to mx తీసుకున్నట్లయితే సేమ్ ఈ ఫంక్షన్ ఏమవుతుంది, లిమిట్ x tends to 0, 3xy ప్లస్ లో mx by under root of x square plus m square x square. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది 3x square m వస్తుంది, లిమిట్ x tends to 0, 3mx square by కింద x స్క్వేర్ కామన్ తీసినట్టు x టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ అని వస్తుంది. x గెట్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకో x ఉంటుంది. లిమిట్ x టెన్స్ టు 0 కాబట్టి దిస్ బికమ్స్ 0. లిమిట్ వాల్యూ ఏమొచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. సో ఎప్పుడైతే ఇది కంటిన్యూస్ అన్నాడో ఎలాంగ్ ద కర్వ్ ఇంకోటి చేసినా సేమ్ రావాలి. ఎలాంగ్ ద కర్వ్ ఓకే. సో ఎలాంగ్ ద కర్వ్ ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఈ రెండు ఈక్వల్ ఇచ్చిన తీసుకోవాలి. డినామినేటర్ చూడండి, మనకి ఇచ్చినటువంటి లాజిక్ ప్రకారంగా మీకు ఇంతమంది చెప్పిన దాని ప్రకారం డినామినేటర్ ఏముంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఉంది కాబట్టి ఎలాంగ్ ద కర్వ్ డినామినేటర్ ఈక్వల్ అయ్యేటట్టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ అంటే x ఇది ఈక్వల్ టు y తీసుకుంటాను. ఎలాంగ్ ద కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు x, సో ఈ కేసులో కర్వ్ని y ఈక్వల్ టు x స్ట్రైట్ లైన్ తీసుకుంటే అప్పుడు లిమిట్ ఏమైతే సేమ్ లిమిట్ x టెన్స్ టు 0 కర్వ్ చూడండి 3xy అంటే x by 3xy by under root of x square plus x square, y వాల్యూ కూడా x అవుతుంది. అప్పుడు ఏమైంది 3x square by root 2x square, limit x tends to 0. Now you think what is the limit value here? This is equal to
3x square by root 2x అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. సో ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఎక్స్టెన్స్ టు 0 కాబట్టి దీన్ని అంటే బోత్ కేసులో కూడా లిమిట్ వాల్యూ 0 వచ్చింది. అందుకోసమే ఫంక్షన్ ఏమన్నాడు, కంటిన్యూస్ అన్నాడు. కాబట్టి సో కంటిన్యూస్ అన్నాడు కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది, 0 వచ్చేసింది. దేర్ ఫోర్ సి వాల్యూ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ కాబట్టి సిన్స్ f of xy is continuous, f of xy is continuous, f of xy is continuous, then according to my definition ప్రకారం ఏం కావాలి, లిమిట్ x, y tends to 0, 0, f of xy is equal to f of 0, 0, f of 0, 0 వాల్యూ ఎంత వచ్చింది, దీన్ని ఏమన్నాడు, f of కంటిన్యూస్ అన్నాడు కాబట్టి the function, the number c, దీన్ని ఏమనుకుంటాడంటే, సారీ here it is c, both this value is equal to c. This is my function c value, c value అడిగాడు కాబట్టి x0 y0 అన్నప్పుడు ఫంక్షనల్ వాల్యూ c. So right now we observe this, sir. Therefore f of 0, 0 వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇక్కడ c వచ్చింది. బోత్ కేసులలో ఆన్సర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. లిమిట్ xy tends to 0, 0, f of x వాల్యూ 0 వచ్చింది. Therefore c is equal to 0. The function f of xy is continuous. అంటే c వాల్యూ అంటే ఫంక్షన్ కంటిన్యూస్ అని ఆయన ఇచ్చినప్పుడు అలాంగ్ ద కర్వ్ 2 వేస్ లో ఆరిజిన్ ను అప్రోచ్ కావడానికి ఒకటి y is equal to mx తీసుకోండి, ఇంకోటి డినామినేటర్ ని ఈక్వల్ అయ్యేటట్టు టర్మ్ తీసుకున్నట్లయితే అది కంటిన్యూసా కాదా అనేది ఈజీగా వెరిఫై చేయడానికి ఏ ప్రాబ్లం అయినా కూడా చేయొచ్చు. సో మీకు ఇంకొక ప్రాబ్లం ఇచ్చే ప్రయత్నం చేస్తాము. యూ మే ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఆల్సో. దిస్ ఈజ్ మై థర్డ్ ప్రాబ్లం. f of xy is equal to, ఇది కూడా చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అండి. దిస్ ఇస్ xy by x square plus y square. For xy is not equal to 0, 0, it is 0 for x comma y both 0, 0. రెండు 0, 0 అయినప్పుడు క్వశ్చన్ ఏంటంటే, is this function f is continuous, is f is continuous at 0, 0. వెరీ సింపుల్. మీరు రెండు కర్వ్ తీసుకోవాలి. రెండు కర్వ్స్ ఏం తీసుకోవచ్చు, జస్ట్ ఒకటేమో లెట్ y is equal to mx కర్వ్ ఒకటి తీసుకోండి. లెట్ y equal to mx కర్వ్ అలాంగ్ ద కర్వ్ y equal to mx తీసుకోవాలి. ఇంకో కర్వ్ ఏం తీసుకోవాలి, x square plus y square equal to 0 అన్నప్పుడు అప్పుడు x square is equal to y square తీసుకోండి, అప్పుడు x is equal to y ఇంకో కర్వ్ తీసుకోండి. ఈ రెండు కేసులలో కూడా లిమిట్ వాల్యూ కనుక సేమ్ వస్తే అది కంటిన్యూస్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ ఈజ్ డిస్కంటిన్యూస్. చూద్దాం. అలాంగ్ ద కర్వ్ తీసుకున్నప్పుడు లిమిట్ x, y tends to 0, 0, f of xy ఏమవుతుంది, లిమిట్ x, y tends to 0, 0, ఫంక్షన్ వాల్యూ xy by x square plus y square. రైట్. ఇప్పుడు ఏం చేయాలి, పుట్ y equal to mx అలాంగ్ ద కర్వ్ అన్నాం కాబట్టి అప్పుడు అన్ని టర్మ్స్ x లో ఉండిపోతుంది. లిమిట్ x tends to 0, సో దిస్ ఇస్ x into mx by x square plus m square x square, x square plus m square x square. సో అప్పుడు ఏమైతే న్యూమరేటర్ లో mx square by x square కామన్ 1 plus m square. లిమిట్ x tends to 0. ఇక్కడ x square క్యాన్సిల్ అయిందండి. మీకు ఏమొచ్చింది ఆన్సర్, m by 1 plus m square వచ్చింది. వేర్ m is slope, for different values of m we are getting different limits for different slopes, different m values కు డిఫరెంట్ లిమిట్స్ వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ యూనిక్. ఇది యూనిక్ కాదు, నాట్ యూనిక్. ఈ లిమిట్ అనేది యూనిక్ కాదు. ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం, y equal to mx తీసుకున్నాను. తర్వాత అలాంగ్ ద కర్వ్ డినామినేటర్ ఏముంది, x square plus y square ఉంది కాబట్టి x square is equal to y square. అంటే అర్థం ఏంటిది, x is equal to y. అలాంగ్ ద కర్వ్, సెకండ్ వన్, along the path or curve along the path y is equal to x. We are approaching the origin along the path y is equal to x తీసుకున్నాం. approaching the origin along the path y is equal to x. సేమ్ ఐడియా, లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ xy tends to 0, 0, f of xy is equal to లిమిట్ x tends to 0, y equal to x తీసుకుంటున్నాం కాబట్టి సేమ్ ఇంత ముందు లాగితే m ఉండదంటే x into x by x square plus x square. This is x square by 2x square.
ఏమైతుంది x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఇస్ 1/2. నౌ యూ అబ్జర్వ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 2. ఎబో ఈక్వేషన్ ఈజ్ 1 అనుకున్నట్లయితే అక్కడేమో డిఫరెంట్ లిమిట్స్ వచ్చినాయి. ఫ్రమ్ 1 and 2 వాట్ యు అబ్జర్వ్, ఇక్కడ లిమిట్ ఈజ్ నాట్ యూనిక్. లిమిట్ ఈజ్ నాట్ యూనిక్, హియర్ ఇట్ ఈజ్ యూనిక్. లిమిట్ ఈజ్ నాట్ యూనిక్, ఇట్ ఈజ్ యూనిక్, బట్ దీస్ two limits are from 1 and 2. లిమిట్స్ ఆర్ నాట్ ఈక్వల్ రాలేదు. సో ఈక్వల్ ఇన్ ద సెన్స్, ఒకవేళ ఇక్కడ కూడా m/1 + m² వేస్తే కూడా ఎగ్జిస్ట్ కాదు. m/1 + m² వేస్తే కూడా ఎగ్జిస్ట్, అంటే డిఫరెంట్ లిమిట్స్ నాట్ యూనిక్. దట్ మీన్స్ లిమిట్ x, y tends to 0, 0 f of xy is not unique. Limit is not unique. Limit is not unique. కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఎప్పుడైతే డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నామో, లిమిటే ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి ఇక కంటిన్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్. లిమిటే ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి ఎఫ్ అనేది డిస్కంటిన్యూస్ అవుతుంది. ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఎట్ 0, 0. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ సింపుల్ గా చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇంకొకసారి మనకు అంతకు ముందు సెట్ లో ఇంకొక క్వశ్చన్ ఎలా అడిగాడు అంటే, సింపుల్ క్వశ్చన్, ఇది కూడా బేస్డ్ ఆన్ కంటిన్యూటీ. ఎఫ్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 2 వేరియబుల్ ఫంక్షన్ లో x² + 4y, ఇది కేరళ సెట్ లో అడిగాడు. x² + 4y, xy ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, 2. 0 xy ఈజ్ ఈక్వల్ టు 1, 2. ఇది కే సెట్ లో అడిగాడు. కే సెట్ అంటే కేరళ సెట్ లో అడిగాడు. అయితే ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్. ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ 1, 2, డిస్కంటిన్యూస్ ఎట్ 1, 2. డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఫర్ కంటిన్యూటీ గురించి డిస్కస్ చేశారు. ఇదే ఫంక్షన్ కి ఇంకేం అడగొచ్చు, పార్షియల్ డిఫరెన్షియేషన్ అడగొచ్చు, fx అడగొచ్చు, fy అడగొచ్చు, fx fy అడగొచ్చు, కంటిన్యూటీ డిస్కంటిన్యూస్ కూడా అడగొచ్చు. సో ఐఎమ్ డిస్కసింగ్ ఓన్లీ ఫర్ కంటిన్యూటీ. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ వి గో ఫర్ డిఫరెన్షియబిలిటీ ఆల్సో. నౌ కంటిన్యూటీ అంటే ఏంటి మనము, ఎస్, టేక్ along the curve y is equal to ఇక్కడ పాయింట్ 1, 2 ఇచ్చింది కాబట్టి డైరెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే f of 0, 0 ఇలా మెన్షన్ చేశాడు. నౌ దిస్ కెన్ బి ప్రాబ్లమ్, we can solve easy. Here f of limit x, y tends to 1, 2. f of x1 is equal to limit x, y tends to 1, 2. ఆర్జిన్ కాదండి, ఇది పాయింట్ ఇచ్చాడు. x² + 4y. Clearly it is a polynomial. Polynomial కాబట్టి I can write, so 1² + 4 × 2. This is equal to 9. Now what is my f of 0, 0? ఏమి ఇచ్చాడు ఇక్కడ? f of 0, 0 వాల్యూ 0 ఇచ్చాడు. కానీ f of at 1, 2 తీసుకున్నప్పుడు వచ్చే వాల్యూ ఏంటి? f of 1, 2 is equal to 0. ఈ given. Is both are same? f of 1, 2 0 వాల్యూ ఇచ్చాడు. f of 1, 2 according to that f of 1, 2 is equal to 0. బట్ ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి? 9. From these two conditions, which is not equal to f of 1, 2. అంటే ఏమైంది? Therefore that is limit x, y tends to 1, 2 fxy is not equal to f of 1, 2. ఎందుకంటే 1, 2 వాల్యూ 0 వచ్చింది. ఈ లిమిట్ ఈ వాల్యూ 0 అని మెన్షన్ చేశాడు. బట్ ఈ వాల్యూ ఎంత వచ్చింది? 9 వచ్చింది. 9 is not equal to 0. Hence it is discontinuous.
డిస్కంటిన్యూస్, ఫంక్షన్ ఈస్ డిస్కంటిన్యూస్. సో ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్స్ లో సెట్ లో 2 వేరియబుల్ ఫంక్షన్స్ మీద కంటిన్యూటీ, పార్షియల్ డిఫరెన్షియబిలిటీ ఇవ్వడానికి స్కోప్ ఉంది. మై డియర్ స్టూడెంట్స్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూడండి. ఇక్కడ మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా కూడా లిమిట్స్ 2 వేరియబుల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు కంటిన్యూటీ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను. సో న్యూమరేటర్ లో ఫస్ట్ కర్వ్ ని y = mx తీసుకోండి. సో ఫస్ట్ కర్వ్ ఈజ్ y = mx. తర్వాత డినామినేటర్ ని 0 అయ్యేటట్టుగా, అంటే ఈక్వల్ తీసుకోండి. ఈ 2 ఫంక్షన్ లో ఎడిషన్ ఉన్నప్పుడు x⁴ ఉంది ఈజ్ ఈక్వల్ టు y⁴12 ఇచ్చింది. x² + y² ఇచ్చింది ఇంతకుముందు ప్రాబ్లం, అంటే x² = y². ఈ రకంగా చేయండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ సెట్ ఎగ్జామ్ లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ క్రాక్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.